హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు ప్రైవేటు మిల్లుకు రావడం జరిగింది. అయితే వాళ్ళు చూడండి ఫ్రెండ్స్, ఎంత లైన్ ఉందో. ఐకేపీ సెంటర్ బంద్ అవుతుంది కాబట్టి ఇక్కడ ప్రైవేట్ మిల్లులో అమ్మడానికి వచ్చాము. లారీలు వస్తలేవని చెప్పి ట్రాక్టర్ పెట్టడం జరిగింది. సో మా చుట్టుపక్కల ఊర్లన్నీ మిల్లుకు వచ్చాయి, అందుకే లైన్ బాగుంది. చూడండి ఫ్రెండ్స్ ఎట్లుందో. ఈ లైన్లో చాలా టైం పట్టింది, ఒక్కొక్కరికి 2 days పట్టింది టైము. సో మేము కూడా ఉన్నాం 2 days. అక్కడ గొడవలు కూడా జరిగినాయి చాలా. కటింగ్ కొంచెం ఎక్కువ పెట్టడం జరిగింది. మా ఊరు బండ్లు అంతకుముందుకు ఒక 2 days బ్యాక్ వచ్చాయి. ఈ 3 బండ్లు అవే. వాళ్ళది ఇప్పుడు లైన్ వచ్చింది, అందుకే వెళ్తున్నారు. వీళ్ళది అయిపోయింది, తర్వాత మాది 2 daysలో కంప్లీట్ అయిపోయింది. కానీ అక్కడ మాత్రం చాలా ఎక్కువ కటింగ్ ఉంది ఒకటి. ఇంకోటి ఏంటంటే కొంచెం నెగ్లెక్ట్ చేస్తున్నారు వాళ్ళు కూడా. మీ ఇష్టం ఉంటే అమ్మండి, లేదంటే లేదు అన్నట్టు మాట్లాడుతున్నారు. కానీ ఈసారి జరిగినంత మాత్రం ఎప్పుడు జరగలేదు. కొండంగా అయితే వడ్లు పోతుంది చూడండి. వీళ్ళదైతే అయిపోయింది ఈరోజు. మాది 2 days తర్వాత మాది కూడా అయిపోయింది. కానీ చాలా సఫర్ అయినాం దీనివల్ల. ఐకేపీ బంద్ అయితే ఇంత దారుణం ఉంటుందని ఈసారి చూసినాం. వాళ్ళు ఉంటే అయిపోతుండే, ఇంత ఈ బాధ వచ్చేది కాకుండా. అయితే చుట్టుపక్కల ఊళ్ళ వాళ్ళు కూడా వచ్చారు. అయితే లైన్ సీరియల్గా పెడతలేరని అట్లోటి, ఇంకోటి కటింగ్ ఎక్కువ ఉందని అట్లా కొంచెం వాళ్ళకి నచ్చలేదు. సో వాళ్ళు ఏం చేశారంటే ధర్నా చేసారు ఈవినింగ్ టైంలో. ఇక్కడ వెయిట్ మిషన్ ఇది. ఇక్కడ వెయిటింగ్, అది లోడ్ బండి వెయిట్ చేసి తర్వాత అన్లోడ్ అయిన తర్వాత మళ్ళీ ఖాళీ బండి పెట్టాలి, అప్పుడు వెయిట్ వస్తుంది మనది. ఈవినింగ్ టైము ఇక్కడ ధర్నా చేయడం జరుగుతుంది. సో నార్మల్గా తీసిన, ఇది తీయాలని ఏం తీయలేదు, కానీ అట్లా తీసిన నార్మల్గా పెట్టేస్తున్నట్లు ఇక్కడ ధర్నా చేయడం జరుగుతుంది. తర్వాత స్పీడప్ అయ్యారు, వాళ్ళు కూడా అలర్ట్ అయ్యారు. సో తొందరగా బండ్లు పంపించారు. అంతకుముందు అయితే కొంచెం నెగ్లెక్ట్ చేసారు అన్నట్టు. సో అందుకే ఒక్కొక్కరి 2-3 days అవుతుంది, ఎందుకు ఇలా చేస్తారని చెప్పి వాళ్ళు అక్కడ రోడ్ మీద ధర్నా చేయడం జరిగింది. ఇక్కడ బండ్లు అడ్డం పెట్టి రోడ్లు ప్యాక్ చేసారు. సో మొత్తానికైతే ఈసారి వాళ్ళు అయిపోయినాయి ఫ్రెండ్స్. మళ్ళీసారి ఎట్లుండో చూడాలి ఇక. ఇప్పుడైతే మన వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకే ఫ్రెండ్స్.